ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అనేక సార్లు నేను ప్రస్తావించాను. చైనా మీద మనం ఆంక్షలు పెట్టినటువంటి పర్పస్ని ఉత్తరప్రదేశ్ వినియోగించుకుంది, కర్ణాటక వినియోగించుకుంది, ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటే బాగుంటుంది. సరే, గత ప్రభుత్వం చేయలేదు. వీళ్ళు ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకుంటే బాగుంటుందని నేను అనేక సార్లు ప్రస్తావించి, ఎలక్ట్రానిక్స్ అసలు టోటల్గా తయారీని ఇక్కడ ఉండాలని కూడా కోరుకున్నాను. ఇప్పుడైతే లోకేష్ నేను చెప్తున్నా, 2014 నాటికి రాష్ట్రంలో సెల్ ఫోన్లు తయారీ అనేది లేదు. చంద్రబాబు నాయకత్వంలో 2019 నాటికి దాన్ని 25% తీసుకొస్తే వైకా ప్రభుత్వం దాన్ని 5% పడిపోయేలా చేసింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి చాలా రాయితీలు ప్రకటించాం. రాబోయే కాలంలో అసెంబ్లింగ్ పైనే కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రతి విడిభాగాన్ని తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ పాలసీ ద్వారా చైనా +1 వ్యూహంతో ముందుకు వెళ్తాం. ఎక్కడైతే ఎలక్ట్రానిక్స్ తయారీ జరుగుతుందో అక్కడ ఉన్న ఐటీఐ పాలిటెక్నికల్కి ఆ కంపెనీ కరికులంని తీసుకొస్తాం. కడప, చిత్తూరు, నెల్లూరు నోడ్లో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు, కర్నూలులో డ్రోన్ తయారీ, విశాఖలో వైద్య పరికరాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిని కూడా యుద్ధ ప్రాతిపదికన చెల్లిస్తామని ప్రకటించారు.